పేరెంటింగ్ అంటే ఏమిటి అని నా మిత్రుడు నన్ను అడిగాడు. పేరెంటింగ్ అంటే పిల్లలను పెంచడం మాత్రమే కాదు, వారికి సమయానికి భోజనం పెట్టడము, వారికి సమయానికి మంచి బట్టలు కొనివ్వడం మాత్రమే కాదు. పేరెంటింగ్ అంటే వారి వ్యక్తిత్వాలను తీర్చిదిద్దడము. సాధారణంగా మనం పిల్లలు మన యొక్క మాటలను విని నేర్చుకుంటారని భావిస్తాము. కానీ పిల్లలు మన మాటలు విని కేవలం భాషను మాత్రమే నేర్చుకుంటారు. మన యొక్క ప్రవర్తన ద్వారానే వారు తమ ప్రవర్తనను సరిపోల్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక పేరెంటింగ్లో అన్నిటికంటే ప్రధానమైన విషయము, ఒక పేరెంట్గా మనం అతి జాగ్రత్తగా ఉండడం. పేరెంటింగ్ యొక్క మొదటి లక్షణం ఏమిటంటే పిల్లలతో ప్రేమగా మాట్లాడటము, వారి మాటలను శ్రద్ధగా వినడము, వారితో గౌరవంగా పలకరించడం మరియు ప్రవర్తించడం. కాబట్టి మనం మన పిల్లలకు ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన బట్టలు, ఖరీదైన వస్తువులు ఇవ్వకపోయినా పర్వాలేదు. వారితో కనీసం ఉదయము సాయంత్రం కొంత సమయాన్ని వెచ్చించి మనం మాట్లాడగలగాలి. వారు ఉదయం నుండి సాయంత్రం వరకు స్కూల్లో ఏం నేర్చుకున్నారో అడగడంతో పాటుగా ఎంత సభ్యతగా ప్రవర్తించారో కూడా మనం ఒకసారి ప్రశ్నించగలగాలి. ఈరోజు నీ మిత్రుడికి ఎవరికైనా హెల్ప్ చేసావా అని మనం ఎప్పుడైనా అడిగామా? అడిగి చూడండి. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నీవు స్నేహితులకు హెల్ప్ చేసావా? టీచర్తో మంచిగా మాట్లాడావా? వెరీ గుడ్ నాన్న అని వారిని ప్రోత్సహించండి. ఇది పేరెంటింగ్ యొక్క మొదటి లక్షణం. మనం ఉదయము సాయంత్రం మాట్లాడేటువంటి ఈ అద్భుతమైనటువంటి 5 నిమిషాల మాటలు బహుశా వారి రేపటి జీవితానికి, రాబోయే భావితరాలకు కూడా పెట్టుబడి కావచ్చు. కాబట్టి మనం ఉదయము సాయంత్రం వారితో మాట్లాడడము, అదేవిధంగా వారితో ప్రేమగా మాట్లాడటము, వారి మాటల్ని శ్రద్ధగా వినడము, వారిని గౌరవంతో ప్రవర్తించడం వారి పట్ల, ఇవి చాలా పేరెంటింగ్లో మొదటి మెట్టు లేక బేస్ పాయింట్లుగా మనం గుర్తించాలి. ఈ విషయాల్ని మర్చిపోకండి. వీటిని పాటించేందుకు ప్రయత్నం చేయండి. నేను ప్రయత్నం చేస్తాను, మీరు ప్రయత్నం చేద్దాం. మనమంతా కలిసి ఒక సుందరమైనటువంటి